యోహాను సువార్త 11వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14 వచనాలు చూడండి. ఇందులో 3 పదాలు మీకు కనబడితే చూడండి. లాజరు చనిపోయాడా లేదా? లాజరు చనిపోయాడా? సమాధి చేయబడ్డాడు కదా. ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్లో యేసుక్రీస్తు వారు 3 మాటలు మాట్లాడతారు చూడండి. కాదమ్మా, మరణము, చనిపోయాను, నిద్ర. 3 నిద్రించెను, మరణించెను, చనిపోయాను 3 మాట్లాడాడు కదా. 3టికి ఒకటే మీనింగ్ కదా. 3టికి ఒకటే మీనింగ్ కదా. ఒకే సందర్భంలో 3 పదాలు వాడాడు, 3టికి ఒకటే మీనింగ్ కదా. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా? కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. ఇందాకలో యోహాను సువార్తలో ఏం చదువుకున్నారు? ఒకటే సందర్భాన్ని 3 పదాలుగా నేర్చుకున్నారు కదా. లాజరు చనిపోయాడు, దాన్ని ఏమన్నాడు? మరణం అన్నాడు, చనిపోవడం అన్నాడు, నిద్రించడం అన్నాడు. ఇక్కడ మరి కీర్తన దగ్గరికి వచ్చినప్పటికీ ఏమని అంటున్నాడు? పక్కన వాడేటి 2 ఒకటే అయితే ఒకటి వాడాలి కదా. ఏమ్మా, అర్థమైందా పాయింట్? ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి? రెండింటిని పక్కన ఎందుకు పెట్టాడు? మరి లాజరు మరణించాడా, చనిపోయాడా, నిద్రించాడా? 3 వాడాడు కదా యేసుక్రీస్తు వారు. అంటే ఒకే పదానికి వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి అని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం 3టిని ఒకే విధంగా అర్థం చేసుకున్నాం కదా. 3టిని ఒకే విధంగా అంటే సందర్భాన్ని బట్టి 3టిని ఒకేలాగా అర్థం చేసుకున్నాం. చావు, మరణము, నిద్ర కదా. ఇప్పుడు కీర్తనకారుడు, అది దావీదు కీర్తన, మీరు చూడగలిగితే అది దావీదు కీర్తన. దావీదు కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే మరణ నిద్ర నొందకుండా అన్నాడు. మరణం అంటే ఏంటి? నిద్ర అంటే ఏంటి? నిద్ర నొందకుండా అనుందా? మరణం నొందకుండా అనుందా? మరణ నిద్ర నొందకుండా అనుందా? అంటే ఇక్కడ ఏదో మీనింగ్ మారుతున్నది అన్నది అర్థమవుతుంది కదా. మరణం అంటే ఏదో మీనింగ్ మారుతుంది. ఇప్పుడు సందర్భం ఏంటి? చదవండి ఒకసారి కీర్తన 13 సందర్భం. ఇక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, లేకపోతే శత్రువుతో పోరాటం ఉంది. ఆ పోరాటంలో శత్రువు నా మీద దాడి చేసే అవకాశం ఉంది. అయితే శత్రువు దాడి చేసినప్పుడు ఎలా దాడి చేస్తాడు చూడండి. అక్కడ చదవండి, కాంటెక్స్ట్ చదవండి. అయితే ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు దావీదు గారి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? శత్రువుతో నాకు పోరాటం ఉంది, శత్రువు నన్ను చిక్కించుకునే అవకాశము ఉంది. అలా చిక్కించుకున్నప్పుడు నాకేం కలుగు చేస్తాడు? మరణ నిద్ర కలుగజేసే అవకాశం కూడా ఉంది. కనుక దేని నుండి నన్ను దూరం చేయాలి? శత్రువు నన్ను మరణ నిద్ర నొందకుండా, శత్రువు చేత నేను మరణ నిద్ర నొందకుండా నన్ను కాపాడు అని దావీదు గారు దేవుడికి మొరబెట్టినప్పుడు దేవుడు ఆ మొరని ఆలకించాడు. ఇప్పుడు శత్రువుకి దొరికిపోయాడు అనుకోండి, శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? చంపేస్తాడు. పాకిస్తాన్ వాడికి ఇండియా వాడు దొరికాడు అనుకోండి, ఏం చేస్తారు? బాగా ఆలోచించండి. ఇప్పుడు స్పై అనుకోండి, భారతదేశంలో ఉన్న ఒక స్పై పాకిస్తాన్కి వెళ్ళి దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారు? అంటే ఒక్క ఏడుతో వేసి చంపేస్తారా? లేకపోతే ఏం చేస్తారు? సమాచారం రాబట్టడానికి హింసిస్తారా లేదా? ఎలాంటి హింస? టార్చర్. ఎలాంటి టార్చర్ అంటే ఇంకా నువ్వేం కోరుకుంటావు అంటే చావునే కోరుకుంటావు. వీడితో ఈ భరించే కన్నా, దినదినము చనిపోయే కన్నా ఒక్కసారి నన్ను చంపే అని అంటాం చూడండి. ఒక డైలాగ్ మనం వాడుతూ ఉంటాం.
రోజు చంపే కన్నా రే ఒక్కసారి చంపేరా బాబు అని అంటాం కదా. రోజు చంపడం అంటే దాని అర్థం ఏంటి? రోజు నన్ను ఏం చేస్తున్నావు? టార్చర్ చేస్తున్నావు. టార్చర్ కాకుండా ఒక్కసారిగా నన్ను లేపే, ఇది ఉండదు కదా. ఇప్పుడు మరణ నిద్రను అందకుండా అంటే శత్రువు చేతిలో పడితే దావీదుని ఏం చేస్తారు వాళ్ళు? ఇమ్మీడియట్గా చంపేస్తారా? కనుక దావీదు సామాన్యుడు కాదు. సామాన్యుడు అనుకో, నువ్వు ఏదైనా కత్తితో చంపేవచ్చు. సైనికుడికి పెద్ద అవసరం లేదు. సైనికుడి దగ్గర డిస్కషన్ ఏముంది? చంపడమే. కానీ అదే లీడర్ అయితే ఏముంటుంది? వీడిని ఏదో ఒక రకంగా టార్చర్ చేయాలి, వీడిని నార్మల్గా సమాధికి చేర్చకూడదు, వీడిని టార్చర్ పెట్టి సమాధికి చేర్చాలి. కనుక నువ్వు ఏ ఉద్దేశంలో నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో దాన్ని బట్టే నీ మీద శత్రు అటాక్ కూడా ఉంటుంది. బా నిన్ను ఎలా ఊహించుకుంటున్నావు? ఉన్నతంగా ఊహించుకుంటున్నావా, కిందకు ఊహించుకుంటున్నావా, దాన్ని బట్టే ఈ పదం యొక్క అర్థం మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కనుక దేవుళ్ళు నువ్వు ఉన్నతుడు అనుకో, అపవాది నిన్ను ఈజీగా ఒక్క వేటితో చంపేయడానికి ట్రై చేయడు. నిన్ను టార్చర్ పెట్టి నిన్ను అలాగ దిగజార్చే ప్రయత్నము చేస్తాడు. ఇప్పుడు దావీదు గారి ప్రార్థనలో మరణ నిద్ర నొందకుండా అని అంటున్నాడంటే శత్రువు చేతిలో పడితే ఏమున్నది? టార్చర్తో ఆడు బ్రతకనిస్తాడు. పోనీ లాస్ట్కి ఆ టార్చర్తోనే నువ్వు చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వేలు కట్ చేస్తాడు, చేతులు కట్ చేస్తాడు, కాళ్ళు కట్ చేస్తాడు, చివరికి ఏమవుతుంది? బ్లడ్ పోయి చచ్చిపోతావు కదా. అంటే చివరికి తుదిగా నిద్రించడమే. కానీ ఎలాంటి నిద్ర అది? మరణ నిద్ర, టార్చర్తో కూడిన చావు. ఇప్పుడు మరణం అంటే ఏం మీనింగ్ వచ్చింది ఇక్కడ? టార్చర్. అర్థమవుతుందా? మరణం అంటే ఏమొచ్చింది? టార్చరు. కనుక ప్రతి పదానికి బైబిల్లో సందర్భాన్ని బట్టి దాని మీనింగ్ మారుతుంది. చావు, మరణము, నిద్ర ఒకే దగ్గర వాడాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది? రెండు ఒకటి కాదు. నిద్రను తీసుకోవాలి, కానీ మరణాన్ని ఎలా తీసుకోవాలి? టార్చర్ కింద తీసుకోవాలి. ఇప్పుడు రెండో మరణం అని మాట్లాడుకున్నాం కదా. రెండో మరణంలో ఏముంది చెప్పండి? రెండో మరణంలో మనం అనుకుంటున్న చావు ఉందా? అగ్ని ఆరదు, పురుగు, చావు లేదు అక్కడ. కానీ దానికి ఏం పేరు పెట్టాడు? మరణము అని పేరు పెట్టాడు. మరణం అంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుంది? మీరందరూ దేనికి ప్రయాసపడుతున్నారు? ఆ రెండో మరణానికి వెళ్లకుండా ఉండడానికి ప్రయాసపడుతున్నారు. రెండో మరణంలో ఏముంది? చావు నెతికినా చావు దొరకదు. కానీ ఏం దొరుకుతుంది ఫ్రీగా? ఏం దొరుకుతుంది? వేదన. ఎలాంటి వేదన? యేసుక్రీస్తు వారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చెప్పారు. గాఢాంధకారము అన్నాడు. గాఢాంధకారము, చీకటి సెల్లో వేస్తారంటే భయపడతారు లేదా? చీకటికి. సైలెంట్ సెల్లో వేస్తే సైలెంట్స్ కూడా మనిషికి భయమే, అంతేనా? నిశ్శబ్దానికి భయపడతాడు, చీకటికి భయపడతాడు. దాన్ని ఎలా పళ్ళు కొరకడం. ఎప్పుడు కొరుకుతారు పళ్ళు? అక్కడ ఏడుపును పండ్లు కొరుకటి ఉండు అన్నాడు. పండ్లు కొరుకుతారు. ఎప్పుడు కొరుకుతారు పళ్ళు? కోపం వచ్చినప్పుడు. ఇప్పుడు స్పై ఉన్నాడు అనుకోండి, స్పై బయటకు మాట్లాడలేడు, ఓపెన్గా చెప్పలేడు, కానీ బాధ కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆ బాధని ఎలాగా వ్యక్తపరుస్తాడు? గట్టిగా బిగించుకుంటాడు పళ్ళని. ఎంతగా బిగించుకుంటాడంటే పట్ట సౌండ్ వస్తుంది. ఏది? ఆ బాధకి నోరెప్పలేడు, ఏమీ చేయలేడు. సో అంతటి బాధ ఎక్కడుంటుందని చెప్తున్నాడు? రెండవ మరణంలో. గాఢాంధకారం ఉంది, అక్కడ సైలెన్స్ ఉంది, అక్కడ పండ్లు కొరకడం ఉంది, అక్కడ అగ్ని ఆరదు. మీరు ఎంతగా ఆపుదామన్నా అది సిలిండర్ కాదు, నిత్యము ఎలిగేదే. అగ్ని ఆరదు అంటే ఏం కనబడుతుంది అక్కడ? వేదన కనబడుతుంది, టార్చర్ కనబడుతుంది. దానిని దేంతో పోల్చాడు? మరణము అని పోల్చాడు. అక్కడ నుండి నిన్ను అక్కడ ఎడబాటు కనబడట్లేదు. ఇక మరణం అంటే ఇందాక ఏం చూసుకోవడం? ఎడబాటు అని చూసాం కదా. కానీ అక్కడ ఎడబాటు రాదు, దాంతోపాటు ఉండాల్సింది నువ్వు. కనుక ఇక్కడ మరణానికి మీనింగ్ మారింది. మరణం అనగానే మీనింగ్ మారింది. ఏమిటి మరణం అంటే మీనింగు? మరణం అంటే మీనింగ్ ఏంటి? టార్చర్, వేదన, ప్రయాస.
అర్థమవుతుందా? ఇప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం, అదే వేదన శ్రమ కలుగును ఆత్మ, 8వ వచనం. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అది ఎలా ఉంటుందో చూడండి. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. దేవుని ఉగ్రత ఎలా కనపరుస్తున్నాడు మన మీద? శ్రమలోనికి దించుతాడు, వేదనలోనికి దించుతాడు. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ చదవండి. సత్క్రియ చేయవానికి మొదటి యూదునికి గ్రీసు దేశానికి కూడా మహిమయు ఘనతయు సమాధానము, నెమ్మది. దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తే నీ ఆత్మకేముంది? నెమ్మది ఉంది. నెమ్మది, నీకు ఘనత ఉంది, మహిమ ఉంది. కానీ అదే ఆత్మ దేవునికి విరుద్ధంగా వెళ్తే ఏముంది? శ్రమయు, చావు అనట్లేదు అక్కడ. ఏమంటున్నాడు? మరణం ఉంది. ఏంటా మరణం? ఎలా అర్థం చేసుకోవాలి మరణాన్ని? శ్రమయు వేదనయు కలుగును అన్నాడా లేదా? శ్రమ వేదన కలుగుతుంది. దీనికి అతీతంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవు. అర్థమవుతుందా? కనుక మరణం అనగానే ఎడబాటు అన్నది ఒకటి వస్తుంది. రెండోది మరణం అనగానే శిక్ష. ఎలాంటి శిక్ష? భయంకరమైన శిక్షలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నది కూడా మరణము సూచిస్తుంది.